పార్లమెంటు ఉభయ సభల్లో విపక్ష ఎంపీ సస్పెండ్ను ఖండించారు. ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ 141 మంది ఎంపీలపై వేటు వేయడం అప్రజాస్వామికమన్నారు. ఈ అంశాన్ని వైసీపీ, టీడీపీ ఎంపీలు ఖండించాలని, విపక్షాలు చేస్తున్న నిరసనకు సంఘీభావం తెలపాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెబుతారంటున్న రామకృష్ణతో 6 టీవీ బ్యూరో చీఫ్ కృష్ణ ఫేస్ టు ఫేస్. ఒక్కసారిగా పార్లమెంటు సభ్యుల్ని 141 మంది సభ్యుల్ని సస్పెండ్ చేయడం భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఈరోజైతే పార్లమెంట్లో మనం చూసాం. గతంలో చూసుకుంటే ఇందిరాగాంధీ మరణానంతరం 69 మంది సభ్యుల్ని సస్పెండ్ చేసిన మినహా 141 మంది సభ్యుల్ని ఈ సెషన్స్లో సస్పెండ్ చేయడం చూస్తుంటే బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నట్లయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. ఈ యొక్క విషయాలపైన, ఈ యొక్క సస్పెన్షన్ పైన ప్రస్తుతానికి ఏదైతే ప్రతిపక్ష పార్టీలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇటు వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సభ్యులు కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ సభ్యులు కానీ మద్దతు ఇవ్వకపోవడం ఏ విధంగా చూడాలనే విషయాలపైన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మనతో రామకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు దేశంలో జరిగినటువంటిది పార్లమెంట్లో 141 మంది సభ్యులను సస్పెండ్ చేస్తే ఈ రోజు జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ సభ్యులు కానీ మద్దతు ఇవ్వడం ఏ విధంగా చూడాలి? ఇవాళ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా దీనిపైన పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే మన భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో గతంలో అనేక సందర్భాల్లో వివిధ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు సస్పెండ్ చేశారు. అది కొన్ని సందర్భాల్లో కొద్దిగా పనిష్మెంట్ ఎక్కువ ఉందని కూడా చర్చలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి. కానీ ఈసారి దాదాపు 141 మంది సభ్యులు, ప్రతిపక్ష పార్టీలు 2/3 మంది సభ్యులను వారు సస్పెండ్ చేయడం అనేది అందరూ కూడా పెద్ద కారణం ఏం లేదు. వాళ్ళు కోరుతున్నది ఏంటి? హోమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇవ్వాలి. పార్లమెంట్కి ఎవరైతే దుండగులు వచ్చారో అది కూడా బీజేపీ పార్లమెంట్ సభ్యుల యొక్క రికమెండేషన్తో వారు పాస్ సంపాదించుకొని వారు వచ్చారు. వారు వచ్చిన తర్వాత అక్కడ గొడవ సృష్టించారు. దానికి సంబంధించి హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. అందులో పెద్ద తప్పేముంది? అందులో ప్రభుత్వాన్ని దిగిపోమని కోరడం లేదు, లేదా హోమ్ మినిస్టర్ రాజీనామా ఇవ్వమని కూడా కోరలేదు. దీనికి వాళ్ళు అంత రెచ్చిపోయి 141 మంది పార్లమెంట్ సభ్యులు అటు లోక్సభలోనూ ఇటు రాజ్యసభలో వాళ్ళని చేయడం అని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు మీరు అన్నట్టుగా మన రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా వారు ఏమాత్రం కూడా మాట్లాడడం, నోరు మెదపడంలే. మోడీ అంటే మీరు భయపడుతున్నారు మాకు తెలుసు, కానీ మరీ ఇంతగా భయపడాల్సిన అవసరం ఉంది అని నేను అడుగుతాను. మోడీ అంటే, అమిత్ షా అంటే, ఇటు తెలుగుదేశం కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇద్దరు భయపడిపోతున్నారు. మీరు భయపడుతున్నట్టు మాకు తెలుసు. కనీసం ఒక ప్రజాస్వామిక చర్య సాక్షాత్తు పార్లమెంట్లో తీసుకుంటే దాన్ని కూడా ఖండించకపోవడం అనేది సరైనది కాదు. ఖచ్చితంగా ఖండించాలి. ఆ రకంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి. రేపొద్దున మీకైనా జరుగుతుంది. కాబట్టి ఏమంటే ఎవరు చేశారనేది కాదు, ఆ చర్య అప్రజాస్వామిక చర్య, ప్రత్యేకించి పార్లమెంట్లో కించపరిచే చర్య కాబట్టి పార్లమెంట్ సభ్యుల యొక్క సభా హక్కులకు భంగం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఖండించాలని కోరుతాను. పార్లమెంట్లో జరిగినటువంటి ఈ యొక్క సంఘటన 141 మంది సభ్యుల సస్పెన్షన్ సంఘటనకి సంబంధించి ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా స్పందించి ఈ యొక్క చర్యని ఖండించాలని చెప్పేసి కూడా బలంగా అయితే సూచన చేస్తున్నారు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణమేళ, విజయవాడ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.